పవన్ కళ్యాణ్ గురించి మీ అంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గురించి మీ ద్వారా వినాలని సార్. ఆయన గురించి డిప్యూటీ సీఎంగా ఆయన మొదట కొద్దిగా పొట్ట వచ్చినట్టు అనిపించిందండి. తర్వాత చూస్తే స్లిమ్ అయిపోయారు. ఆయన టక్క చేంజ్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైనా కాస్త 4-5 కిలోలు పెరిగినా సడన్ గా మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో చూసినప్పుడు ఇంకేదో ఫంక్షన్ లో కలిసినప్పుడు పూర్తిగా డిఫరెంట్ గా మారిపోతారు. అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. ఆయన టీం కూడా మంచి టీంని పెట్టుకున్నారు. ఈవెన్ గ్రామీణ రోడ్లు కానీ, లేదంటే ఇప్పుడు మొన్న మాకు జల్ జీవన్ మిషన్ అది దానికి నిధులు సాధించడంలో కానీ, సో ఎక్సలెంట్ టీమ్. అండ్ చాలా బాగా పంచాయతీరాజ్ మంత్రిగా, అంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా అంటే అది చాలా వరకు రొటీన్లోనే జరిగేది. బట్ ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఆయన నాయకత్వంలో ఆయన టీం, ఆ కృష్ణతేజ కానీ, లేదంటే వాళ్ళ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, దే ఆర్ ఆల్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే బ్యాంక్ ఉంది సార్, నాకు తెలిసినంత వరకు బ్యాంక్ మీరు దానికి తగ్గిన యాప్ ఇప్పుడు లేదా యాక్షన్ తీసుకుంటారు కదా మీ మీద, ఏదో దానికి వాళ్ళకి కావాల్సిన విధంగా మీ ఇంట్రెస్ట్ కట్టడమో లేకపోతే ఏదో దాని మీద ఎన్నోసార్లు నేను మాట్లాడా, ఎన్నోసార్లు క్లారిఫికేషన్ ఇచ్చా. ఇంకా దాని గురించి నేను అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా నేను అనుకోవటం ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్లో గ్రామ్ ఫోన్ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా ఎన్నోసార్లు చెప్పా. ఇప్పుడు పాయింట్ ఇక్కడ నా పాయింట్కి సమాధానం చెప్పమని అడుగుతున్నా. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇలా ఉంది, అది ఫాలో అవ్వాలి, అది అవ్వకపోవటం కరెక్ట్ కాదు అనేది నా పాయింట్. ఇది నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడగలను? ఎక్స్ పార్టీని ఇంప్రెస్ చేయడానికి అనుకోండి. ఎక్స్ పార్టీ నేను మాట్లాడితే నేను ఎక్స్ పార్టీ విధానాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు. నేను మాట్లాడిన ఈ పాయింట్ రాజ్యాంగబద్ధంగా ఉందండి. భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఉత్తర భారతదేశం కావచ్చు, దక్షిణ భారతదేశం కావచ్చు, ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ సింగిల్ ఇండివిజువల్ పాలిటిషియన్ అయినా మాట్లాడటం మీరు విన్నారా? నేనైతే వినలేదు సార్. అది ఎవడో వినలేదు, ఎందుకంటే ఎవడో మాట్లాడలేదు. సో నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడతాను? ఎవడన్నా ఎంతో కొంత కంప్రెస్ అవుతాడు తప్ప ఇంప్రెస్ అవ్వడం. 100% కంప్రెస్ అవుతాడు. సో నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతున్నాను? ఈ మ్యాడ్ గైస్ కొన్ని పెద్ద మాటలు మాట్లాడకూడదు కాబట్టి వదిలేద్దాం. సో నేను ఎవరినో ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతున్నానంటాం ట్రాష్ అది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనసులో ఎవరికైనా ఉన్నా ఈ విషయాన్ని నా అంత నిర్భయంగా రాజ్యాంగంలో ఉన్న విషయమే, అదే నేనే కొత్తగా సృష్టించి మాట్లాడతల్లా, రాజ్యాంగంలోనే ఉన్న ఈ విషయాన్ని నా అంత సూటిగా, ఇంత ధైర్యంగా ఎవరో మాట్లాడాల. సపోజ్ దుర్గాప్రసాద్ ఒక పార్టీ ఉండి దుర్గాప్రసాద్ పార్టీ మాట్లాడింది, దుర్గాప్రసాద్ పార్టీ పవర్లో ఉందనుకోండి, నేను దుర్గాప్రసాద్ వాదాన్ని సమర్థిస్తే దుర్గాప్రసాద్ నాకేదో మేలు చేస్తాడు అనుకోవచ్చు. అరే దుర్గాప్రసాద్ నోరు తెరవని ఇష్యూ, ఏ పార్టీ వాడు నోరు తెరవని ఇష్యూ. నేను మాట్లాడితే నేను ఎవరినో ఇంప్రెస్ చేయడానికి మాట్లాడానని చెప్పి మాట్లాడతాం వారి భావదారిద్ర్యం. ఫైట్ చేస్తే నా మీద ఫైట్ చేయి, అదే మూసి కూర్చో. నేను ఎవడ ప్రాపకం కోసం పాటు పడుతున్నాను అనుకోవటం అది వారి భావదారిద్ర్యం.